అయితే తయారు చేయబోతున్నాం. సో సగం ఇల్లు అయితే లాస్ట్ ఎపిసోడ్లో అయితే తయారు చేస్తాం అనమాట. ఈసారి అదే గేమ్ మామ, కానీ థర్డ్ ఎపిసోడ్ ఇది. ఫస్ట్ నామకరణం చేశా ఈ గొర్రె బిడ్డకి చల్లారని చల్లారాలని అని నేను ఏడుస్తాను. ఎక్కడుంటాయి ఏంట్రా, ఉన్నానా లేదా అని ముఖ్యం. మూయడం కాదు, ఉన్నానా లేదా అది ముఖ్యం. ఉన్నానా లేదా అది ముఖ్యం. ఆపైనా లేదా అది ముఖ్యం. జాంబీస్ ఉన్నాయా లేదా అది ముఖ్యం. డోర్ తయారు చేయాలి. 3 డోర్స్ వచ్చినాయి. కీలే మాంజా అయిపోయింది ఒక్కొక్కరికి. సరే, ఫస్ట్ డోర్ అయితే కదలరా. ఫస్ట్ డోర్ అయితే ఇలా తయారు చేసి ఇలా కీలీ మాంజోర్ అయ్యింది. సెకండ్ డోర్ అయితే లోపలికి వెళ్ళి పైన అయితే స్లాబ్స్ వేద్దాం అనుకున్నాం, కానీ ఏమన్నా ఇలా ఇల్లు అయితే తయారు చేసి లోపలైతే డెకరేషన్ ఏదో చేయాలి. అరే చెత్తన్నా ఒకటి కీలీ మంజూరు అయిపోయింది. అవును, లోపలికి వెళ్ళాలి. సారీ ఫ్రెండ్స్, బయటకి ఛాలెంజ్ చేసాం. లోపలికి వెళ్ళాలి అర్థం పెట్టాలి కాబట్టి ఏమే ప్లేస్ నీకు నాకు లోపల తాత ఫర్నెస్ అవన్నీ లోపల తెచ్చి పెట్టేయాలి. ఎక్స్ట్రా లగేజీ ఎందుకు అడ్డు వస్తుంది. అరే నైట్ అయితే రేపు నువ్వు పడుకుంటే పో, నాకు అర్థమైపోయింది నువ్వు లైట్ అయింది. నైట్ ఇది నైట్ మొత్తం చీకటి అదే నైట్ అంట. ఇక్కడ సాయంత్రం చూడు, నువ్వు అక్కడ పడుకో, నువ్వు ఇక్కడ పడుకో. ఇక్కడ పడుకోనా నొప్పి గిల్లి గిచ్చేస్తుంది. పట్టి నరాలు నిలిపి నవ్వులోకి లాగేస్తుంది. అసలే మైకుందిరు తీరంతా ఒకేసారి ఇన్ని ఫర్నెస్లు ఎందుకు అనుకుంటున్నారో షోయింగ్. ఏయ్ నేరా బయటికి వెళ్ళరా.
ఎవడు రాడా ఎవడు రాడు అరే శాండ్ తీసుకొస్తావు నా కోసం శాండ్ గ్లాసెస్ శాండ్ అది మా మొత్తం నా ఇన్వెంటరీలో సరిపోయింది. స్పైడర్ మ్యాన్లా ఉన్నాడు ఇది. ఏంటైతే మనం ఇవి పెట్టుకున్నాం. ఇల్లుకి అవసరమైన వస్తువులు ఇవన్నీ. కలే ముంచకే కొనకే ముగ్గులు దించకే కూతల పెట్టమాకే అన్నిలా ఇరుకులు పెట్టమాకే బ్రతకని అలా ఇరుకులు పెట్టమాకే అమ్మది చెడిపోయాను పూర్తిగా. ఇవన్నీ మన చుట్టూ చుట్టూ నాటాలని మన అన్నయ్య గారు కోరుతున్నారు. ఇలా పడతాను. పూర్తిగా కొడతా అంతే చుట్టూ పెట్ట. ఓకే త్వరలో ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ అయితే తయారు చేస్తాను నేను. ఇప్పుడు కాదు, ఫస్ట్ అయితే మనం సెకండ్ నీళ్ళు అయితే కట్టుకోవాలి. అది మెయిన్ గోల్. ఎలా 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 ఓకే అయిపోయింది. మనం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి శాండ్ తీసుకురావాలి. అమ్మా ఈ అన్నయ్య గండి శాండ్ తీసుకురమ్మన్నాం కదా, ఏం తీసుకున్నాడు? అక్కడ శాండ్ దొరికింది. అప్పుడైతే ఈ ఇంట్రొడక్షన్గా మనకు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఫ్యాన్స్ అంతా గోవిందా. సో నేనైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాను. వాళ్ళైతే మంచిగానే గడిచింది ఈరోజు. అరే నువ్వు ఇంట్లో ఉన్నానని చెప్పు. ఇంట్లోనే ఉన్నాను. అయ్యి ఏం చేస్తున్నారా? ఏదో చూడమ్మా. అమ్మా 17 బ్లాక్స్ చేసి పైన ఏం చేస్తున్నావురా? డర్ట్ దాస్తున్నావు నేను కొంప తీసి.
ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాం అసలు? ఇక్కడ మనం ఎలా ఇల్లు కట్టుకోవాలని నేను ఆలోచిస్తుంటే ఒక క్యాక్స్ పట్టుకురా ఇంటికి వెళ్ళి చెస్ట్లో ఉంటుంది. అరే ఆగరా ఒకసారి నీతో మాట్లాడు. అమ్మ ఆడుకో. ఏంటి? అరే కొట్టుతుంది వాషింగ్ చేస్తా. ఇదేంట్రా ఎక్కువ అరే కొట్టమాక దమ్ పెడుతుండ్రా. అరే దీంట్లోకి ఈటలతో ట్రై చేస్తారు. ఫుడ్ కోసం అయితే వచ్చాను అటు సైడ్ అండ్ ఎక్స్ప్లోర్ చేయడం కూడా వచ్చా. అమ్మా ఇప్పుడే బర్చింది. అరే దానికి గుర్తు వింటారు అదే. అరే మంచి పని చేసిందరు అదే. ట్రీ హౌస్ కూడా చేద్దాం, ఇప్పుడే కాదు తర్వాత చేద్దాం. కౌ ఫామ్ కూడా చేద్దామా ఇక్కడ? అరే ఇంటికి రారే నైట్ అదట్టుంది. అరే నైట్ త్వరగా ఇంటికి రారా. ఇంట్లోనే కిందకి రా, నువ్వు పైకి వెళ్తావేంటి? అదిగో కింద ఉన్నా నువ్వుకి. ఇంట్లోనే పుస్తకం అవుతుంది కొడుకో. లాంగ్ ప్రెస్ చేయాలరా. నీకు ఆకలి వేయట్లేదు మా? హార్స్కి కూడా పెట్టచ్చు గ్లాసెస్. ఓకే 4 గ్లాసెస్ కావాలా? ఎందుకురా? అరే టీ ఏంటి? మనకైతే క్రీపర్ ఫామ్ కావాలి. ఇది ఫుడ్డా గిడ్డా? నీకు ఇంకా ఆకలి ఇట్లా
ఓకే అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి మనకి? సారీ చేయాల్సింది చాలా ఉన్నాయి కదా. ఐరన్ 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 కాదు, దీని ఐరన్ పంపేయా చంపాను. మనకి ఫుడ్ కావాలి. అది ఏంట్రా ఒకటి మించి ఒకటి ఉంది. ఏంటి పారిపోతుంది నా నుంచి? గచ్చిబోలిలా ఇంకా ట్రీస్ కోసుకున్నాం. వచ్చేసా బయటకు వచ్చేసా సాంగ్ ఉంటున్నా. వెళ్ళండి బయటకు వెళ్ళండి. శాంపుల్ దొరికింది రీ. నేను ఇక్కడ ట్రీస్ని కోసుకోవడానికి వచ్చా. ఎక్కడ ప్లేస్ చెప్పు. అరే ఇందాకే కదరా నేను కోసాను ట్రీస్. మన ఇంట్లోకి వచ్చాను. మన ఇంట్లో ఎక్కడ? అయ్యే అన్నీ మళ్ళీ ఫిక్స్ చేసేస్తా చెప్తాను. అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. అరే నేను ఎక్కడో ప్లేస్లో ఉన్నారా? మన ఇల్లు ఎక్కడ చెప్పరా? నీకేం తెలియదు. అక్కడ ఉన్నావా? వస్తున్నా. అక్కడ ఉన్నావు, నాకు బాగా తెలుసు. ఇదేం ప్లేస్? రే 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 విలేజ్ వచ్చింది ఏంట్రా నీకు? విలేజ్ ఎక్కడరా? ముందు చూడరా. విలేజ్ అక్కడ ఉండరా. అదిగో కనిపించు. ఇదే కనిపించింది నాకు. సో ఇక్కడ మన ఇల్లు, అక్కడ మన విలేజ్. అరే విలేజ్ వచ్చిందయ్యా. అక్కడ నువ్వు కథలు మాకు. అదే మన ఇల్లు మర్చిపోతాను. అనకాలే కదా అని వెళ్తున్నా. నీ వల్ల మళ్ళీ మన ఇల్లు మర్చిపోతామని నాకు భయం వేస్తుంది. అయినా ఎందుకు అంత దూరం వెళ్ళు? నీకు దూలా? అద్దుగో విలేజ్. ఇక్కడరా నువ్వెక్కడా కనిపించట్లేదు. కిందికి ఇక్కడ ఉండరా. విలేజ్ దొరికింది. నువ్వు నాకు కనిపించావు, నేను నీకు కనిపించాను. నువ్వు నాకు కనపడలేదు కానీ నేను నీకు కనిపిస్తే చెయ్యి. నువ్వు చనిపోరా ఒకసారి. విలేజ్ ఎక్కడ మనకు తెలిసిందిగా, నువ్వు చనిపో ఒకసారి. చనిపోవాలి ఎలానా? దూకే. వద్దురా ప్లీజ్. దూకే బాయ్. సరే
నువ్వు చెప్తే చచ్చిపోతా. చచ్చిపోతావా? మళ్ళీ మన ఇంట్లో స్పాన్ అవుతావు నువ్వు, దూకే నువ్వు. సో విలేజ్ ఎక్కడ మనకి తెలిసిపోయింది ఇక. విలేజ్లో తర్వాత లూట్ చేద్దాం. మనమైతే ఒక నిమిషం. అసలు ప్లేసే లేదురా. ఫ్రెండ్స్ నేను చంపినా, అసలు నువ్వు నాకు దొరికితేనే కదరా చంపడానికి. ఇప్పుడు నేను అలా రాసేది ఐడియా. నేనల్లో నీటి జాంబీస్ ఉంటాయి. ఎలాగా నీటి జాంబీస్ సైన్ బోర్డ్స్, చచ్చిపోతా. చైన్ సైన్ బోర్డ్స్ ఎలాగా చైన్లా ఉంటాయి కదా అవి. ఇప్పుడు దొరుకుతాయి నాకు. రెండు తాళ్ళు కావాలి మనకి, అవన్నీ మనకు వద్దులేదు. ఇప్పుడు ఉన్నాయి తీసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సైన్ బోర్డు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సైన్ బోర్డు, అక్కడికి ఇక్కడికి వెళ్ళలేక ఒక సైన్ బోర్డు. అమ్మ చచ్చిపోయారా? ఓకే రిస్పాన్ అన్నకు అద్దు చేసావు. చెప్పానా ఇప్పుడు విలేజ్ కాదు. కలిపేసేసి అరే నైట్ అవుతుందిరా, ఇప్పుడు వద్దులేరా. నైట్ అవుతుందిరా, జాంబీస్ వస్తే నిన్నే చంపాను. నేను ఆల్రెడీ ఇంట్లో వచ్చేసా. ముందు లోపలికి రా. కలిపేసావా? కలిపేసేయి. ఒక నిమిషం ఆగు, నేను వదిలే అలా ఏంట్రా కొత్త అంటున్నావు, కొడితే అంటావు. నేను రాను రాను నేను రాను బొంబాయికి రా. ఏంట్రా పాటలు పాడుతున్నావు? ఎక్కడున్నావు చెప్పరా? అరే నువ్వు బయటికి రా, ఇంటి బయటికి రా. ఫస్ట్ పైకి రా, ఇంటి పైకి రా. లోపలికి రా, మాకు ఇంటి లోపలికి. అది తలుపేసేయి. బయటికి రా. అక్కడ నీకు విలేజర్ కనిపిస్తున్నాడా బయట? పైన బైక్కి రారా, పైకి రా. అటే కనిపించలేదా? అదిగో సైన్ బోర్డ్స్ ఉన్నాయి కదా, సైన్ బోర్డ్స్ అదిగో తేడాగా. ఇంకో లెఫ్ట్ రైట్ తిరిగి, అక్కడ ఇంకో సైన్ బోర్డు ఉంటుంది, కనిపించిందా? ఇంకా లెఫ్ట్ ఆ సైడ్ కాదు, ఆ సైడే. పైకి రా, ఇట్రా లెఫ్ట్. అక్కడ నా పేరు కనబడుతుందా? అది ఇదిగో చిన్న లైన్గా అక్కడ వచ్చి అక్కడ 3 వీడియోలు అయిపోయాయి. ఇక్కడ 3 వీడియోలు, ఎన్ని వీడియోలు అయితే అన్ని వీడియోలు. అరే వద్దు, అరే రాను. అరే తెలుసారా? నాకు తెలుసు. రైడర్ అయితే నేను కొడతా. రైడర్ అయితే రామగా పైకి పద. అవ్వదు, ఇక్కడ అవ్వదు. పైకి పద. అలా పైకి పద. అరే ఇటు నుంచి పైకి రారా. అరే ఇటు రారా, పైకి చూడరా. అట్లా రా.
ఇట్లా రా రే, అది వేరే కొండ ఇది వేరే కొండ. ఇట్రా, ఇదిగో నేను కనిపించానా, ఇట్రా ఇదిగో ఇలా. అలా రా పైకి. తర్వాత విలేజ్గా అండర్ గ్రౌండ్ బ్యారేజ్ కట్టేస్తాను. లోపల అన్ని దోచేస్తాను. నన్ను చంపడం ఏంట్రా? అయ్యా ఇక్కడ బ్లాక్ స్మిత్ హౌస్. మళ్ళీ ఆడికి వెళ్ళిపోయావు కిందది. ఇట్రా ఇదిగో. అరే గంటల్లో పడుతున్నావు. ఇట్రా పైకి రా. అదా పైకి రా. అనిచ్చానా ఇంకా ఆకలి లేదు లేరా. సారీ మేక ఎందుకు పడతావు? దాదా పెద్ద పెద్ద విలేజే. గోళం కూడా ఉంటాడు ఇక్కడ, ఖచ్చితంగా గోళం కూడా ఉంటాడు. తీసుకో. ఏంటిది? రియల్ లైఫ్లో కాదు. సో ఇంట్లో అవి ఉండవా? బ్లాక్ స్మిత్ హౌస్ అంటే బాగుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటి చేసుకోవాలి ఇక్కడ. క్యాట్స్ ఉంటేనే ఏమైంది ఇది అంటే కొంచెం పైకి అది ఎక్కువ 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 ఇంకా ఏం ఎక్కాలరా? ఆర్సం దాన్ని కదా పైకి తీసుకెళ్ళా. రెండు పైకి పైకి తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళు పైకి తీసుకెళ్ళే. ముయ్యను ముయ్ ఈడేం ట్రై చేస్తుంది? గంట కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతే అమ్మ బ్లాక్ స్మిత్ హౌస్ అనుకున్నా. చాలా బాగుంది, చాలా బాగుందా? చాలా బాగుంది. అరే హార్సా? బ్లాక్ స్మిత్ హౌస్ అనుకుంటా. శాండిల్ దొరికింది. శాండిల్ ఎలా తయారు చేస్తారో నాకు తెలియదు. తోటి మైండ్ క్రాఫ్ట్ ప్లేయర్ అయ్యింది శాండిల్.
వడపావు బాబు. నువ్వు పనులు చేయకుండా ఆడేం పనులు చేసుకుంటాడమ్మా ఆడేం పని చేస్తున్నావు? అరే నువ్వేం రావట్లేదు చేస్తున్నావు? రా బురున్ చంపేసి నేనెప్పుడు చేశాను మామ? నువ్వే కదరా చంపుదా అన్నాను. వద్దురా అన్నావు, నువ్వే గిలిగించుకున్నావు, నన్ను ఇంకేమంటావు? అలా చేస్తారా? ఏం వర్క్ చేసావు? అదే ఇచ్చాడు విలేజ్గా. ఇంకో వీడియో అలా చేస్తాం కాబట్టి ఈ వీడియోతో అంతే. సో నచ్చినట్లయితే థ్యాంక్ యూ.